పార్టీ అనేది నయవంచన పార్టీ, అవినీతి పార్టీ, అక్రమాల పార్టీ, దోపిడీ పార్టీ. ఆ పార్టీలో ఉన్న నాయకులు చోటా మోటా నాయకులే. కోట్లు కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో దొరుకుతుంటే ఎవరి తీగల ఉపేంద్ర రెడ్డి, ఎవరు తీగల వర్ధమాన్ రెడ్డి? వర్ధమాన్ కాలేజ్ ఎవరిది? ఈ అవినీతి సొమ్ముకి నాసి రకం లిక్కర్ కుంభకోణానికి చర్చలు చేసుకుంటానికి, సమావేశాలు నిర్వహించుకుంటానికి వర్ధమాన్ కాలేజ్ అంట ఒక అడ్డా అంట. పిల్లలు చదువుకునే కాలేజీ అంటే ఎక్కడైనా విద్యాలయాల్లో ఇంజనీర్లో, డాక్టర్లో, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో, గ్రూప్ 1 ఆఫీసర్లు తయారయ్యే కాలేజీల్లో మీరు కుంభకోణాలు ఏ విధంగా చేయాలి, అవినీతి సొమ్ము ఎక్కడ దాచిపెట్టాలి, ఏ విధంగా పక్క రాష్ట్రం, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నాసిరంగు ముందు అమ్మి వేల మందిని చంపి లక్షల మంది ఆరోగ్యాలు పాటు చేసి వాటి ద్వారా వచ్చిన కమిషన్లు పక్క రాష్ట్రం తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో దిగంగానే మళ్ళీ మీకు డీజిల్ ఖర్చు కూడా ఎక్కువ అవ్వకూడదు. అక్కడ ఫామ్ హౌస్ లో ఈ వర్ధమాన్ కాలేజ్ లో ఈ తీగల ప్రదర్శన కూర్చొని మీ కింద ఉన్న అంచుల ద్వారా కోట్ల రూపాయల ఒక చిన్న చోట నాయకుడి దగ్గరే 11 కోట్ల రూపాయలు దొరికినాయంటే క్యాష్. ఇంకా మంత్రులు చేశారు, మహాప్రభులు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, మేయర్లు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏదో వచ్చేసినట్టున్నారు కదా బాబు. మీరు నయవంచకులు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసేది ఏంటంటే ఈ నయవంచకులతో జాగ్రత్తగా ఉండాలని, మన భవిష్యత్తు బాగుండాలంటే వీళ్ళని దూరంగా ఉంచాలని తెలియజేసుకుంటూ నా యొక్క మీడియా సమావేశాన్ని ముగిస్తున్నా. అందరికీ నమస్కారం. కూడా చూస్తూ ఉన్నాము. అలాగే హోమ్ మినిస్టర్ గారు తీసుకుంటే ఆవిడ ఒక మహిళ అయ్యుండి కూడా ఎన్ని సంఘటనలు జరిగినా, మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని అత్యాచారాలు జరిగినా కూడా ఆవిడ కనీసం స్పందించరు. గతంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ ఏం చెప్పారు? ఈ కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నారు. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, ఎక్కడ ప్రశాంతంగా మహిళలు ఈ రాష్ట్రంలో నిద్రపోతున్నారు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మహిళల్ని వేధించి ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ ఉండే పరిస్థితి అడుగడుగునా చూస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ సందర్భంలో అయినా మీరు ఎక్కడైనా స్పందిస్తున్నారా? కనీసం ఆ బాధితులకు అండగా నిలుస్తున్నారా నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ఎంతసేపు కూడా జగనన్నను తిట్టడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం ముందొస్తూ ఉంటారు. కానీ ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఈ మచిలీపట్నం విషయంలో తీసుకుంటే తల్లి న్యాయం జరగట్లేదని ఆత్మహత్య యత్నం కూడా చేసుకోవడానికి ప్రయత్నించి పురుగుల మందు తాగేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పోలీసులు సకాలంలో స్పందించి హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ఆమె ప్రాణాలతో బ్రతికింది. ఈరోజు అంటే వాళ్ళు ఎంత బాధపడ్డారు, తమ ప్రాణాలనే తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంతగా వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చు. కొల్లి రవీంద్ర గారు ఎంత దారుణంగా ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం?
ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎన్ని సంఘటనలు జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినప్పుడైనా, మహిళల మీద దాడులు జరిగినప్పుడైనా, ఏం జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించరు. మాట్లాడితే స్టేట్మెంట్స్ మాత్రమే ఇస్తారు. మహిళల మీద ఎవరైనా మహిళల మీద చెయ్యి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడితే మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే వాళ్ళ తాట తీస్తానని చెప్తారు. వీళ్ళందరూ స్టేట్మెంట్స్ కి పరిమితం, చేసే పనులు మాత్రం బాధితులకి అన్యాయం చేయడం, బాధించిన వాళ్ళకి సపోర్టుగా ఈ మంత్రులందరూ నిలబడ్డం. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని వేధించేది, హింసించేది, హత్యలు చేసేది మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది ఈ ఏడాది పాలనలో ప్రతి సంఘటన కూడా రుజువు చేస్తూ ఉంది. ఎన్నో సంఘటనలు తీసుకుంటే మొన్నటికి మొన్న మనం చూసాం, రాప్తాడు నియోజకవర్గంలో 14 సంవత్సరాల దళిత బాలికను 6 నెలలు 14 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా గ్యాంగ్ రేప్ చేస్తే కనీసం కేసు పెట్టలేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఆందోళన చేస్తే అప్పుడు తూతూ మంత్రంగా కేసు పెట్టి కొద్ది మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత దారుణం! 6 నెలలు ఒక దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసినా పట్టించుకొని నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి. ఈ అన్ని సందర్భాల్లో కూడా ప్రభుత్వం తాలూకా వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి. గతంలో కొద్ది రోజుల ముందు చూస్తే 2 నెలల క్రితం అనుకుంటాను, రాజమండ్రిలో ఒక ఫార్మసీ విద్యార్థిని టీడీపీ నేత తాలూకా బంధువు అయిన దీపక్ అనే వ్యక్తి, కిమ్స్ హాస్పిటల్లో ఏజీఎం గా పనిచేస్తూ ఉన్న వ్యక్తి ఎంత దారుణంగా మోసం చేయడంతో ఆవిడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 2-3 రోజులు ఆవిడ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాటం చేసి చనిపోయింది. ఆ సందర్భంలో కూడా ఆ బాధితురాలికి ప్రభుత్వం ఏ కోసనా కూడా అండగా నిలబడలేదు. ప్రభుత్వం నుంచి ఒక పరామర్శ కూడా ఆ కుటుంబానికి లేని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే తిరువూరులో గిరిజన మహిళను టీడీపీ లీడర్ రమేష్ అనే వ్యక్తి లోబర్చుకోవడానికి ప్రయత్నించిన ఆడియో కూడా బయటకు వచ్చింది. అయినా కూడా అంత పబ్లిక్ గా ఆడియో బయటకు వచ్చినా కూడా దళితుల దగ్గర మాకన్నా కూడా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వస్తుంది. మరి ముఖ్యంగా మహిళల్లో చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో అన్ని కూడా తూచా తప్పకుండా మాట తప్పని నాయకుడిగా ఆయన అన్ని ఇచ్చేశారు క్యాలెండర్ డేట్ ప్రకారంగా. ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఒకటి కూడా నెరవేర్చని పరిస్థితి అందరూ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా రేషన్ కోసం అయితే చాలా దగ్గరలో చాలా విధాలుగా మహిళలందరూ బాధపడతారు. అక్కడి వరకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చక్కగా ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి, ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి ఇంటి వరకు కూడా రేషన్ ని పంపించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, మరి ఇదే కాకుండా ఆయన ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ వృత్తి ఒకటి ఉంది. ఎవరికి కూడా అందకపోగా చాలా ఉద్యోగాలు తీస్తారనే చెప్పాలి. ఒక వాలంటీర్ వ్యవస్థనే తీసేశారు, సచివాలయంలో తగ్గించేశారు. మరి ఏదైతే రేషన్ బండి వస్తుందో వాళ్ళని కూడా తీసేశారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ అంటున్నారు, వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడు, కానీ ఆయన వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా తీసేయడం జరిగింది. మరి ఇలా చూసుకుంటూ పోతే చాలా ఏవైతే వాళ్ళు బాండ్ పేపర్లతోని ప్రతి ఇంటికి వచ్చి మా ప్రభుత్వం వస్తే ప్రతి ఇంట్లో మహిళ ఉంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటే దేని పనుకోండి ఆడబిడ్డ నిధి అని చెప్పి ఆ పేరు కూడా తెలియట్లేదు. వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి ఆ పథకాలు ఏంటో కూడా మనకు తెలియట్లేదు. 15 సంవత్సరాలు చెప్పు ఇస్తామని చెప్పారు, 3 సిలిండర్లు అన్నారు. మరి అలాగే ఈ రోజు చూస్తే రైతు భరోసా అన్నది సంవత్సరంన్నర అయింది, రాలేదు. మనము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం పోరాటం చేసాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, వసతి దేని ఇవ్వలేదు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చారు. మీరు ఇవ్వలేదు అని సమాచారం ఇచ్చాడు. వెళ్ళాం, 11 కోట్లు పట్టుకున్నాం. ఆ 11 కోట్లు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవన్నీ కూడా ఇది లెక్కర్ స్కామ్లో డబ్బులే చెప్పేటువంటి వార్త వెంటనే వండేస్తారు. మొత్తం అంతా కూడా వండేసి పొద్దు నుంచి అడావుడిగా చెప్తారు. అసలు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ పచ్చ మీడియా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద
రోజు వార్తల్ని అంటే తప్పుడు వార్తల్ని ఏ రకంగా వండి వారుస్తున్నారు. మషాళాలు దట్టించి చంద్రబాబు ఇచ్చిన సమాచారానికి మషాళాలు దట్టించి ఏ రకంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని ఎలా తగ్గించాలి, లేదా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి ఏహ్యభావాన్ని లేదా కోపాన్ని, దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ద్వేషాన్ని ఏ రకంగా మలచాలి, ఇటు నుంచి అటు మలచాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు ఎలా వేసి వీళ్ళకు ఉన్నటువంటి దేశాన్ని పక్కదారి పట్టించాలి అనేటువంటి ఎత్తుగడలు చూస్తే సిట్ అనేది అంటే ఎక్కడా తప్పు లేనటువంటి సిట్లో ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టుని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని మొదలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా లిక్కర్ స్కామ్ అని, లిక్కర్ స్కామ్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. దాంట్లో ఆన్లైన్ పేమెంట్లు జరగలేదు, అంతా క్యాష్తో జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని చెప్పారు. ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా ఎక్సైజ్ వాళ్ళు చెప్పారు, సాక్ష్యాలు చెప్పారు అందరూ. ఆఖరికి దాంట్లో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి చెప్తున్నాడు, అయ్యా ప్రభుత్వ దుకాణాన్ని నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ప్రతి సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, తయారయ్యేప్పుడే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు, ఆ క్యూఆర్ కోడ్ ప్రకారమే అది ఏపీబీఎస్ఎల్కి వస్తుంది, ఏపీబీఎస్ఎల్ నుంచి ప్రభుత్వ షాపులకు వస్తాయి, ప్రభుత్వ షాపుల నుంచి ప్రతి సీసా అమ్మేప్పుడు దాన్ని స్కాన్ చేసి అమ్మాలి, అది లెక్క అప్పచెప్పాలి, సాయంత్రానికి బ్యాంకులో జమ చేయాలి, జమ చేయకపోతే మర్నాడు ఎక్సైజ్ అధికారులని, సంబంధిత ఎక్సైజ్ అధికారులని, దాంట్లో పనిచేసే వాళ్ళని కూడా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపలేయటం జరుగుతుంది. ఇట్లాంటి పలు సంఘటనలు జరిగి ఉన్నాయి. సాయంత్రానికి అమ్మకాలు అంటే రాత్రి షాపు మూసేలోపు క్యూఆర్ కోడ్ ప్రకారం ఎన్ని సీసాలు అమ్మితే అన్ని సీసాలకి మర్నాడు బ్యాంకు తెరవంగానే డబ్బు జమ చేయకపోతే ఎంత తగ్గితే అంతకి ఎక్సైజ్. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత గారు, లోకేష్ గారు చెప్పాలి దీనికి ఆన్సర్. 11 సీట్లు కడప ఎమ్మెల్యే అని కిండల్ చేసిన వీళ్ళకి జగనన్న జిల్లాల పర్యటన వస్తే ఎందుకు తడిసిపోతుంది, ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఇదే ఆంక్షలు మీకు పెట్టామా మేము అధికారంలో ఉన్నప్పుడు? చంద్రబాబు నాయుడు తిరిగాడు, పవన్ కళ్యాణ్ తిరిగాడు, లోకేష్ కూడా పాదయాత్ర అని చెప్పి ఒక పాదయాత్ర చేశాడు, అది ఎవరు కూడా చూడని పాదయాత్ర. ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచిపోయిందన్న విషయం పబ్లిసిటీ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏదైతే సూపర్ 6 కానీ 143 మేనిఫెస్టోలో చెప్పినవి చేయకుండా జగనన్న ఇస్తున్నవి కూడా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోవటాన్ని ప్రజలందరూ కూడా జగనన్న వెనక వెళ్తూ ఆయనకు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేస్తున్న అవినీతి ఏదైతే ఇప్పుడు ఉందో, ఇసుక కానీ, మద్యం కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఇవన్నీ బయటకు వస్తున్నాయన్న భయంతో, బాధతో ఈ ఆంక్షలు తప్ప ఎందుకు ఆంక్షలు నాకు చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఉంది. మీరే చెప్పారు కదా, మీరే చూశారుగా 11 సీట్లని ఏ విధంగా ఎగతాళి చేశారు. 11 సీట్లు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు భయపడుతున్నారు మరి? అండ్ రెండవది, ఈరోజు సీరియస్గా డిస్కషన్ చేసింది పిఎస్సీలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రతను కల్పించాలి. కానీ వీళ్ళు కోర్టుకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నామని అబద్ధం చెప్తూ ఎక్కడా కూడా భద్రత కల్పించడం లేదు. రోప్ పార్టీస్ లేదు, పోలీసుల ప్రొటెక్షన్ లేదు. పోలీసులు ఏం పని చేస్తున్నారు? నియోజకవర్గాల్లో నోటీసులు ఇచ్చి మీరు మీటింగ్కి వెళ్తే మీ మీద రౌడీ షీట్లు తీస్తామంటారు, లేదంటే చెక్ పోస్టుల దగ్గర కార్లు పట్టుకోవడం, బైకులు పట్టుకోవడం, ప్రజల్ని కొట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, జగన్ గారి మీటింగ్లు పోకూడదని. దీనికి పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు. లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి నచ్చని వాళ్ళు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి యూజ్ చేస్తున్నారు తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారు జిల్లా పర్యటనకు వస్తే కనీస భద్రత కూడా లేకపోవడం చాలా బాధాకరం. మీరు చూశారు పొదిలీకి వెళ్ళినప్పుడు కానీ, రాప్తాడుకి వెళ్ళినప్పుడు కానీ. నేనైతే కళ్ళారా చిత్తూరుకి
మ్యాంగో రైతుల కోసం వచ్చినప్పుడు చూశాను. ఒక్క పోలీస్ అంటే ఒక్క పోలీస్ ఆ మార్కెట్ యార్డ్లో ఉన్నారా? జనాలు ఎలా మీద పడి జగన్ గారిని వాళ్ళ వైపుకు లాగేసుకుంటున్నారు అభిమానంతో మనం చూసాం. అంటే జగన్ గారిని ఏదో ఒకటి చేయాలన్న తపన అనేది ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత తండ్రి లాంటి ఎన్టీఆర్ గారికే పార్టీ లాక్కొని చెప్పులేసి ఆయన చావుకు కారణమైన వ్యక్తి కాబట్టి కుట్ర రాజకీయాలు చేయటము, వెన్నుపోటు రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మేమంతా ఆందోళన చెందాం. అందరం కూడా పిఏసీలో దాని మీద డిస్కస్ చేశాము. మేము న్యాయ పోరాటం దీని మీద చేయాలనుకుంటున్నాం. కేంద్రకు కూడా ఇన్ఫార్మ్ చేసి ఆయనకి భద్రత పెంచే విధంగా అడుగులు ముందుకు వేయాలి. అలాగే పార్టీ నుంచి ప్రతి జిల్లాలో నుంచి మరి జగన్ గారికి భద్రత కల్పించే విధంగా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒక్క నీతిమాలిన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇంపార్టెంట్ లీడర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. మిథున్ రెడ్డి గారు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి గారు కానీ, ఇప్పుడు వాళ్ళు కాదని ఇంకా వాళ్ళ పిల్లల్ని, మొన్న చూస్తే హారిక గారు జడ్పీ చైర్మన్ మీద ఆవిడ భర్త మీద దాడి చేసి కార్లు పగలగొట్టి బూతులు తిట్టి మళ్ళీ ఆవిడ మీదే కేసు పెట్టడం అనేది ఈ ఒక్క ప్రభుత్వంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే జరుగుతుంది. సో వాళ్ళకి మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము. మీరు జైల్లో ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని నీచంగా మాట్లాడుతుంటే మందలిచ్చారా? మీరు ఒక ముఖ్యమంత్రిగా మందలించకపోగా మళ్ళీ ఇప్పుడు ఆయన జిల్లాధ్యక్షుని చేస్తారా? ఇప్పుడు కూడా నోటికొచ్చినట్టు నోరు బారేసుకుంటాడా? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తుండా. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. అక్కడ వల్లభనేని వంశీ దుర్మార్గంగా మాట్లాడితే ఆయన్ని పరామర్శించడానికి పోయినారు. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఒక ట్రెండింగ్ స్కామ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో, అది లిక్కర్ స్కామ్. ఇప్పటికీ దాదాపు 12 మంది అరెస్ట్ అయినారు. దాంట్లో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి, గ్రేడ్ 1 ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్పని భారతీ సిమెంట్స్ లో టోటల్ ఓవరాల్ ఇన్ఛార్జ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్. వీళ్ళందరూ జైలుకి పోయారే. కారణం ఎవరు? ఆ రోజు మిథున్ రెడ్డి ట్రాన్సాక్షన్ లో 5 కోట్లు, నిన్న ఆ శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్ లో 11 కోట్లు, 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు, దుబాయ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రూటింగ్ జరిగింది. అన్ని సాక్ష్యాలు దొరికినాయి. ఎవరెవరు మీ నాయకులు, ప్రధానమైన ముఖ్యమైన నాయకులు ఏ ఇంట్లో కూర్చున్నారో ఆ లొకేషన్స్ అన్ని ట్రేస్ అయినాయి. ఈరోజు టెక్నాలజీ ఉంది. ఆ టవర్ నుంచి ఆ లొకేషన్స్ లో ఎవరు కూర్చున్నారు, ఎంతసేపు కూర్చున్నారు, ఏ ఫోన్ నంబర్లో కూర్చున్నారు, అన్ని ట్రేస్ అయిపోయినాయి. ఈ డబ్బంతా కంటైనర్లలో ట్రాన్స్పోర్ట్ చేసింది తెలిసిపోయింది. వాళ్ళెవరిని మీరు పరామర్శించలేదే? ఎవరి కారణంగా ఈరోజు జైలుకి పోయేవాళ్ళు ఎవరు? దీనికి బాస్ 3700 crores, ఒక 12 పెట్టెల్లో 11 కోట్లు, 3700 కోట్లు. ఎన్ని పెట్టెలు? 4000 బాక్సెస్, 4000 అట్టపెట్టెలు. ఈ 4000 అట్టపెట్టెలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని కంటైనర్లు కావాలా, ఎన్ని లారీలు కావాలా? ఆల్మోస్ట్ 200 లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ 4000 అట్టపెట్టెలు 3700 కోట్లు ట్రాన్స్పోర్ట్ అవుతాయి. దీనికి కారణం ఎవరు? ఇంత పెద్ద స్కామ్ జరిగేదానికి ఆయన, మీరు చీఫ్ సెక్రటరీ నుంచి ఫైల్ వస్తే కాదని చెప్పి వెంకట్రెడ్డిని ఎందుకు వేశారు? వెంకట్రెడ్డిని ఎక్సైజ్ కమిషనర్ గా ఎందుకు వేసి, ఎవరు ఫైనల్ గా ఆర్డర్స్ ఇష్యూ చేశారు? చీఫ్ మినిస్టర్ ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ పేమెంట్